ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ ద్వారా భారతీయ విశ్వాసాలకు, మానవీయ విలువలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 2024 ఓటర్ల తుది జాబితాలో 4,08,7,256 మంది ఓటర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మె విరమించి ఈ రోజు నుంచి విధుల్లోకి హాజరవుతారు. తెలంగాణలో నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి ఎం. భట్టి విక్రమార్క అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈరోజు పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తమ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు పర్యావరణ అనుకూల జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురానికి చెందిన 9 ఏళ్ల పర్వతారోహకుడు ఆర్. సూర్యప్రసాద్ క్రీడా విభాగంలో రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్నారు. కళలు, సాంస్కృతిక విభాగంలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రియ రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నారు. కళ, సంస్కృతి, సాహసం, ఆవిష్కరణ, సామాజిక సేవ, క్రీడల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన 19 మంది అసాధారణమైన బాలలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరిగింది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మాత్రమే కాదని భారతీయ విశ్వాసాలకు, మానవీయ విలువలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం అతిథులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలే భారతదేశ విధానమని స్పష్టం చేశారు. అయోధ్య వివాదానికి సంపూర్ణ న్యాయం చేసిన న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య రామాలయం కోసం సాధుపుంగవులు, కరసేవకులు అందించిన సేవలు చిరస్మరణీయమని, వారు అందించిన సేవల వల్లే ఈరోజు ఇంతటి అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, और रामायण भी अनंत है। राम के आदर्श, राम के मूल्य, राम की शिक्षाएं सब जगह एक समान है। प्रिय देशवासियों, आज इस ऐतिहासिक समय में देश उन व्यक्तित्वों को भी याद कर रहा है जिनके कार्य और समर्पण की वजह से आज हम ये शुभ दिन देख रहे हैं। राम के इस काम में कितने ही लोगों ने त्याग और तपस्या की पराकाष्ठा करके दिखाई। उन अनगिनत राम भक्तों के, उन अनगिनत कार सेवकों के और उन अनगिनत संत महात्माओं के हम सब ऋणी हैं। అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన అనంతరం పట్టణంలో నిన్న సాయంత్రం దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పట్టణంలోని రామ్ కీ పైడి, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మనీ రామ్దాస్ చౌనీ వంటి ప్రదేశాల్లో దీపాలు వెలిగించారు. దాదాపు 14 లక్షల దీపాల వెలుగులో అయోధ్యాపురి అత్యంత సుందరంగా దర్శనమిచ్చింది. మరొకవైపు భక్తులకు బాలరాముని విగ్రహ దర్శనానికి ఈ రోజు నుండి అనుమతిస్తున్నారు. మొదటి విడత దర్శనం ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు, రెండో విడత దర్శనం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో దర్శన సమయాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 4,08,256 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. మహిళా ఓటర్లు 2,07,37,065 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 2,09,275, సర్వీస్ ఓటర్లు 67,344 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3,482 మంది ఉన్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,16,396 మంది ఓటర్లు ఉండగా, అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న వెలగపూడి సచివాలయంలో పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందించినట్లు వెల్లడించారు. ఇందులో పేరు లేని
పెళ్లైన వారు 18 ఏళ్లు నిండేవారు ఎన్నికల నామినేషన్ల చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు లభిస్తుందని తెలిపారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి రాష్ట్రంలో 5.6 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని వివరించారు. 80 ఏళ్లు నిండిన వృద్ధులు, వికలాంగులు ఈసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో నిన్న అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో ఈ రోజు నుంచి యథావిధిగా విధులు నిర్వహించనున్నారు. నిన్న వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం, అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామని మంత్రి వివరించారు. మరోవైపు తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విజయవంతమయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి ఎం. భట్టి విక్రమార్క అన్నారు. నిన్న సచివాలయంలో భట్టి విక్రమార్కను జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ది సంస్థ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ది చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగం వల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నారు. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో చలో దిల్లీ, జై హింద్ నినాదాలతో యువతలో దేశభక్తి భావనలను ప్రేరేపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని పరాక్రమ్ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుత ఒడిషాలోని కటక్లో 1897 జనవరి 23వ తేదీన ఒక ధనిక కుటుంబంలో జన్మించిన ఆయన ఇంగ్లండ్లో ఉన్నత విద్య అభ్యసించి ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎంపికైనప్పటికీ దేశం కోసం దానిని త్యజించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తపనను వ్యక్తం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. I am overjoyed to see that you have already realized that the responsibility of winning freedom does not rest merely on the shoulders of our countrymen at home. It is but natural that they should bear the brunt of the burden, and they have been doing so already. But at the same time, every Indian, no matter where he may be living at the present time, has a duty towards his country, and he must contribute his due share towards this final victory. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం చేపట్టామని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్ అధికారి పీయూష్ కుమార్ తెలిపారు. కాకినాడలో నిన్న జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ కుమార్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా రూపొందాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం నెరవేరాలంటే అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 2 నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ ద్వారా భారతీయ విశ్వాసాలకు, మానవీయ విలువలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 2024 ఓటర్ల తుది జాబితాలో 4,08,7,256 మంది ఓటర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మె విరమించి ఈ రోజు నుంచి విధుల్లోకి హాజరవుతారు. తెలంగాణలో నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి ఎం. భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.